ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విధంగా వికసిత్ భారత్ అంటే డెవలప్ అయినటువంటి భారతదేశంగా అంకురార్పణ చేసుకుని మూడోసారి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు కోరుతూ ఈ వచ్చే ఎన్నికల్లో ఆ శ్రీరామచంద్రుడు ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు సమగ్రాభివృద్ధిగా రామరాజ్యం స్పిరిట్తో, స్ఫూర్తితో 2 టర్ములు కంప్లీట్ చేసుకుని ప్రజల ఆశీర్వాదం కోరుతూ మూడో టర్మ్ కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ 400 సీట్ల పైన కైవసం చేసుకునే కార్యక్రమం ఇప్పటికే అనేక రిపోర్ట్స్ కూడా వస్తున్న నేపథ్యం. ఈ శుభ సందర్భంలో ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీతో అనుబంధంగా ఉన్న మరి ఎలియన్స్ పార్టీస్, ఎన్డీఏ అలియన్సెస్ అభ్యర్థులు ఎక్కడున్నా అందరినీ కూడా దేశవ్యాప్తంగా మంచి మెజారిటీతో గెలిపించాలని ఖమ్మం నియోజకవర్గంతో సహా తెలంగాణలో కూడా మార్పు కోరుతున్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఇది కేంద్ర ప్రభుత్వ పరిపాలనకి నరేంద్ర మోడీ గారి దృఢ నాయకత్వం, అచంచల విశ్వాసం, మరి 1 కోటి గృహాలకు లబ్ధి పొందే ఆ పథకం, సోలార్ డెవలప్మెంట్ విద్యుత్ ఇష్యూలో కానీ ఎప్పటికప్పుడు మరి ఆకాశం వరకు కూడా అటు చంద్రమండలం ఇష్యూ కానీ, సూర్యుడి దగ్గర పరిశోధనలు కానీ భారతదేశం ఎక్కడ ఎవరికి కూడా తీసుకుపోకుండా ఒక సూపర్ పవర్ కంట్రీగా అడుగులేస్తూ విశ్వగురువుగా పోతున్నటువంటి సందర్భం. మరి నిన్నగాక మొన్న ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈర్ష్యతో, జలసీతో అనేక కృత్రిమ ఉద్యాలు రైతుల పేరుతో చేస్తున్నారు, ఇంకా ఏదో చేస్తున్నారు, బట్టగాలు చేస్తున్నారు. మన నౌకాదళంలో ఏదో సీక్రెట్ ఏజెన్సీలు అని చెప్పి సౌదీలోనూ ఎక్కడో మరి 8 మందిని మరణశిక్ష విధించారు. మీరేం చేస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి జోక్యంతో వాళ్ళు ఢిల్లీలో అడుగుపెట్టి ఢిల్లీలో అడుగుపెట్టి భారత్ మాతాకి జయని భరతమాత భూమిని ముద్దు పెట్టుకున్నటువంటి సంఘటన చూసన్నా సిగ్గుతో తల ఉంచుకోవాలని ప్రతిపక్షాలను నేను కోరుకుంటున్నా. మీకు దమ్ము లేదు, చావా లేదు. కాంగ్రెస్ పార్టీకి దిశ లేదు, దశ లేదు. రీజనల్ పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు. మరి ఈరోజు ఒక భారతదేశాన్ని, జాతీయ పతాకాన్ని ప్రపంచంలో భారత మాత అంటే ఏంటి, భారతదేశం ఔన్నత్యం ఏంటి, కల్చర్ ఏంటి, సనాతన ధర్మం ఏంటి, ఇవన్నీ కూడా చూపించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి యొక్క దృఢ నాయకత్వం. దీన్ని జీర్ణించుకోలేక అనేక విద్యలు, లాంగ్ జంపులు, హై జంపులు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ పవిత్ర రోజు ఇకనైనా దేశహితంగా పనిచేయండి. దేశానికి వ్యతిరేకంగా పనిచేయకండి. సంకుచిత మనస్తత్వం, విద్రోహక మనస్తత్వంతో, విద్రోహక శక్తులతో కూడా అవసరమైతే చేతులు కలుపుకొని ఇష్టం వచ్చినట్టు చేసే కార్యక్రమాలు స్వస్తి పలకండి. మీకు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి. 400 సీట్ల పైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచి మరొకసారి ఆత్మనిర్భర్ భారత్ వైపు ఏదైతే 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా ప్రగతి పదం వైపు ప్రగతి రథం నడుస్తుందో ఈ భారతదేశం యొక్క ప్రగతి రథం. జలాల వ్యవహారం ఇవాళ ఎందుకు వచ్చింది? మీరు పోలవరం మేము వ్యతిరేకం కాదు, భద్రాచలం మేము మునిగిపోద్దాయా? భద్రాచలం శ్రీరాముడు టెంపుల్ కాపాడండి, బ్యాక్ వాటర్ తో నేను పిటిషన్ వేసి చివరికి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎన్జీటీలో ఉంది, దాన్ని పరిరక్షణ చేయండి. 2 ప్రభుత్వాలు మాట్లాడుచేయండి అంటే ఎవరు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు బట్టి విక్రమార్క గారికి మాట్లాడాల. ఇది చాలా పెద్ద సమస్య రాబోయే రోజుల్లో. బ్యాక్ వాటర్ తో ఇంకా 100 గ్రామాలు ముంపుకి గురయ్యే ప్రమాదం ఉంది. ఆ ప్రాంతం దేవుడు ఆస్తి అటుంటుంది ముంపు లేని గ్రామంలో, పురుషోత్తంపట్నంలో. అది ఎవరికి పట్టదు. ఇక్కడ ఖమ్మం టైలెండ్. ఇప్పుడు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. నువ్వు రాసిచ్చిన మన ప్రయోజనాలను ఆయన అంటాడు, ఈయన రాసిచ్చిన ఆయన అంటాడు. చివరికి ఎవరెవరు కుమ్ముక్కయ్యారు? చివరికి రాష్ట్ర ప్రజలు చెవులో పువ్వులు పెట్టి ఉచిత వాగ్దానాలు, అలివికాని హామీలు మీ నాటుతూనే చెప్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం ఆదుకోపోతే ఈ రాష్ట్రం అబాస్ పాలైపోతాం, అప్పుల పాలైతాం, మేము చేయలేమని చెప్పకనే చెప్తుండవు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి మీరు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? కాబట్టి బరాబర్ భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున మన ఎంపీలను గెలిపించండి. వాళ్ళ వాయిస్ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే కార్యక్రమం కానీ, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో, అప్పుల తెలంగాణ నుంచి విముక్తి చేయడంలో మన ఎంపీల పాత్ర అమోఘంగా ఉంటుంది. కాబట్టి మీ ద్వారా నేను ఓటర్ మహాశైలికి, ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మరొకసారి దయచేసి ఎమోషనల్ గా మాయ మాటలకి మరి ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ చెప్పే బూటక మాటలు, బీఆర్ఎస్ చెప్పే నాటక మాటలు కట్టుబెట్టి
ఒక నికార్సైన పార్టీ, సేవ చేసే పార్టీ, అభివృద్ధిని కాంక్షించే పార్టీ, దేశం కొరకు ఉన్నటువంటి పార్టీ, సమాజం కొరకు ఉన్నటువంటి పార్టీ, పేదరికం నిర్మూలన చేసే పార్టీ, బలైన వర్గాల సంక్షేమం, రైతుల సంక్షేమం, మహిళల సంక్షేమం, నిరుద్యోగ యువకుల సంక్షేమం, వ్యాపారవేత్తలు అందరికీ కూడా అన్ని వర్గాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దాన్ని కలిసి వచ్చే పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ ఆ దిశలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.